కమల్ అవని దగ్గరికి వచ్చి, "వదిన మన ఇంటికి పద వెళ్ళిపోదాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే, "ఏంటి కన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం, "అవును వదిన, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను తీసుకొని రమ్మన్నారు, పద వెళ్దాం" అని చెప్పేసి అయితే అవనిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అవని రావటంతో చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషంగా ఇంట్లోనికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆరాధ్య అవని దగ్గరికి వచ్చి, "అమ్మా నువ్వు వచ్చేసావా" అని చెప్పేసి అయితే అంటూ తనని చాలా గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో కమల్ అవనిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం, "జరిగినదేదో జరిగిపోయింది, అవన్నీ మన తలరాతలు అనుకొని అన్నీ మర్చిపోవాలి, ఇప్పుడు జరగవలసింది ఏదో చూసుకొని మనందరం కలిసే ఉందాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. హమ్మయ్య, ఇకనైనా నన్ను అర్థం చేసుకున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆ అక్షయ్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ రాజేంద్ర ప్రసాద్ మాత్రం, "అవును, ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ అందరం ఒకటిగా ఉండాలని పల్లవి చెప్పిందమ్మా, అందుకే మళ్ళీ ఇక్కడికి నువ్వు వచ్చావు, ఇప్పుడు మనందరం కలిసి చాలా సంతోషంగా ఉండొచ్చు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అలా అవని వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం, "పల్లవి నన్ను ఇంటికి పిలిచిందా, అంటే ఏదో మెలిక పెట్టే ఉంటుంది" అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం, "జరిగినదేదో జరిగిపోయింది, కానీ ఇక నీ తమ్ముడిని ప్రణతిని ఇంటికి తీసుకొని రా, ఇంటికి తీసుకొని వస్తే వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేద్దాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం, "అవును, వాళ్ళిద్దరిని తీసుకొని వస్తే మళ్ళీ వాళ్ళకి ఘనంగా పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకోవచ్చు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇప్పుడు ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది.